వేలెత్తియు పరునేల చూపెదవు అంగుష్టం నీవైపే తిరిగెను నిన్ను నువ్వు సరిచేసుకో నిఖిలం అదే సరి అవుతుంది సంగమా అంటూ సమాజ అభ్యుదయాన్ని వ్యక్తిత్వ వికసనం ద్వారా ఆకాంక్షించిన సామాజిక సంస్కర్త అభ్యుదయవాది బసవేశ్వరుడు. కాయకమే కైలాసం, పనిలోనే పరమాత్మను దర్శించండి అని ప్రబోధించి భక్తి సామాజిక ఉద్యమాల్ని మేలిమలుపు తిప్పాడు. అలాంటి బసవಣ್ణ స్ఫూర్తితో కన్నడ సీమలో ఎందరో సామాజిక కార్యకర్తలు, సంఘ సంస్కర్తలు ఆవిష్కారమయ్యారు. వారిలో ఒకరు శరణు బసవేశ్వరుడు. కర్ణాటకలోని నాటి గుల్బర్గా, నేటి కలబురిగిలో శ్రీ శరణు బసవేశ్వర మఠం వర్ధిల్లుతోంది. బసవಣ್ణ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఆయన శిష్య పరంపరలోని శరణు బసవేశ్వరుడు ఈ మఠాన్ని స్థాపించారు. రుజాగ్రస్తమైన సమాజాన్ని సంస్కరించడానికి, ఛాందస భావాలతో అపసవ్య పోకడలతో తిరోగమిస్తున్న సమాజాన్ని వీరశైవ సంవిధానంలో తీర్చిదిద్దడానికి బసవಣ್ణ బహుముఖాలుగా కృషి చేశాడు. వారిలో లింగధారణ, కాయకమై కైలాస నినాదం, వచన సాహిత్యాలు ముఖ్యమైనవి. వీటి ఆధార భూమికగా దక్షిణ పథాన, ముఖ్యంగా కర్ణాటకలో సామాజిక అభ్యున్నతికి కృషి చేశాడు. లింగాయత్ సంప్రదాయాన్ని ఆవిష్కరించి సమసమాజ స్థాపనకు ఎన్నో శతాబ్దాల క్రితమే బీజం వేశాడు. ఆ బీజం అంకురమై, మొక్కై, మానై, వనమై నేడు కర్ణాటక అంతటా విస్తారమయ్యింది. లింగాయత్ సంప్రదాయ సంవిధానంతో ఎన్నో ప్రాంతాలలో మఠాలు, పీఠాలు ఆవిష్కారమై వీరశైవ సిద్ధాంతాల్ని వర్తమానంలోనూ కొనసాగిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది కలబురిగిలోని శ్రీ శరణు బసవేశ్వర సన్నిధానం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. అలనాటి గుల్బర్గాలో, నేటి కలబురిగిలో ప్రసిద్ధ వీరశైవ మఠం శరణు బసవేశ్వర ఆశ్రమం. కర్ణాటక రాష్ట్రం ఈశాన్య భాగంలో ఉన్న ఈ కలబురిగిలో లింగాయత్ సంప్రదాయానికి చెందిన శరణు బసవేశ్వరుడు 18వ శతాబ్దంలో ఈ మఠాన్ని స్థాపించారు. ఈ మఠ ప్రాంగణంలో ఆయన సమాధి మందిరం నెలకొని ఉంటుంది. దీనిని శరణు గర్భాలయగా వ్యవహరిస్తారు. గుల్బర్గా చారిత్రక పర్యాటక ప్రాంతం. గుల్బర్గా అంటే ఉర్దూ భాషలో అందమైన పూల తోటల నగరం అని అర్థం. ఈ ప్రాంతాన్ని 6వ శతాబ్దంలో రాష్ట్రకూటులు, ఆ తరువాత చాళుక్యులు పరిపాలించారు. ఆపై దేవగిరికి చెందిన యాదవరాజులు ఈ గుల్బర్గాను పరిపాలించారు. అనంతర కాలంలో ద్వార సముద్రకు చెందిన హొయసల రాజులు పాలించారు. 2014 సంవత్సరం నుంచి గుల్బర్గాను కలబురిగిగా వ్యవహరిస్తున్నారు. శరణు బసవేశ్వర మఠం ప్రాంగణం ఇండో పర్షియన్ శైలిని సంతరించుకుని ఉంటుంది. ప్రాచీన భారత, మధ్య భారత, ఆధునిక భారత వాస్తు నిర్మాణ శైలిని ఈ మఠంలోని నిర్మాణాలు ప్రతిఫలిస్తాయి. ఈ మఠంలోని ప్రధాన మందిరంపై స్థూపాకార గోపురం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ గోపురంపై పలు శిల్పాకృతులు, అందమైన నగిషీలు, సూక్ష్మస్థాయి శిల్పకళా విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఈ
ఈ మఠంలోని మందిర సమాహారం రాజప్రాసాదాన్ని తలపిస్తుంది. నిరుపమాన కళాత్మక రీతుల మేళవింపుతో అపూర్వ కళా జగత్తును ఆవిష్కరిస్తుంది. మొఘల్, హిందూ వాస్తుశైలుల సమ్మిళితంగా గోచరమయ్యే ఈ మఠమందిర సమాహారం 2 శతాబ్దాల క్రితం నిర్మితమయ్యింది. 12వ శతాబ్దపు కళారీతులు సైతం ఈ లోగిలిలో ప్రకటితమవుతాయి. ఈ శిల్పకళా సమాహారంలో గరుడ, చిలుకలు, పుష్పాలు, ఏనుగులు వంటి ఆకృతులు ముచ్చట గొలుపుతాయి. ఈ మఠమందిర ప్రాంగణాన్ని సభామండప అని కూడా వ్యవహరిస్తారు. 36 తోరణాలతో అనేక స్తంభాల సమన్వితంగా ఈ మందిరం ఆకర్షణీయంగా గోచరమవుతుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం. వీరశైవంలో లింగాయతులు ఏకేశ్వరోపాసన చేస్తారు. లింగాయతరు, లింగమంతుడు, వీరశైవుడు, లింగధారి అని వీరిని వ్యవహరిస్తారు. ఇష్టలింగ ఆరాధనకు ప్రాధాన్యమిస్తారు. కుల వ్యవస్థను లింగాయతులు వ్యతిరేకిస్తారు. సర్వ సమానత్వ భావాన్ని ఆచరిస్తారు. వీరశైవ మతస్థాపకుడైన బసవేశ్వరుడు వీరి ఆరాధ్య గురువు. సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా బసవಣ್ಣను సంభావిస్తారు. బసవಣ್ణ నిర్దేశించిన కాయక అంటే పని, దాసోహ అంటే సేవలను ఆరాధనాపూర్వక క్రియలుగా పేర్కొంటారు. శైవ సంప్రదాయంలో లింగాయతులను ప్రధాన శాఖగా పరిగణిస్తారు. సార్వత్రిక సృష్టికర్త పరమేశ్వరుడని వీరి విశ్వాసం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో వీరశైవ సంప్రదాయం ఆచరణలో ఉంది. ఈ సంప్రదాయం దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో బహుళ వ్యాప్తిలో కొనసాగుతోంది. లింగాయతులు తమ శాఖకు చెందిన గురువులు, మఠాధిపతుల్ని ఆరాధ్యమూర్తులుగా, మార్గదర్శకులుగా పరిగణిస్తారు. వారి జయంతులను, జన్మదినోత్సవాన్ని, వర్ధంతుల్ని పర్వదినాలుగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత విశేషంగా ఆచరిస్తారు. లింగాయత్, వీరశైవం అనే పదాలు పర్యాయ పదాలుగా పరిగణిస్తారు. లింగాయత్ల మూలాలు 11, 12 శతాబ్దాల నాటి ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ప్రబలంగా ఉండేది. ఇక్కడి నుంచి ఈ సంప్రదాయం విస్తృతంగా వ్యాప్తి చెందింది. బసవన్న తరువాత వీరశైవ మతం పంచాచార్యులతో విస్తరించింది. రేణుకాచార్య, దారుకాచార్య, ఏకోరామ పండితారాధ్య, విశ్వేశ్వరులు ఈ సంప్రదాయాన్ని బలోపేతం చేశారు. బసవಣ್ణ తన వచనాల ద్వారా సామాజిక చైతన్యాన్ని కల్పించారు. కొత్తగా ప్రజాపాలనా సంస్థల్ని ప్రారంభించారు. 12వ శతాబ్దంలో అల్లమప్రభు, అక్కమహాదేవి, సిద్ధరామ, శరణుబసవ వంటి సాధువులు, శరణులు వీరశైవ సంప్రదాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కాయకమే కైలాసం అనే నినాదంతో పనిలోనే పరమాత్మను అన్వేషిస్తూ శ్రమేక జీవన సౌందర్యాన్ని స్థాపించాలని, సాధించాలని ఈ సంప్రదాయం ప్రబోధిస్తుంది. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదం న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. 2 శతాబ్దాల క్రితం నిర్మితమైన శరణు బసవేశ్వర మఠం వీరశైవ సంప్రదాయానికి అచ్చమైన చిరునామా. ఐదు లోహాల కలయికతో కూడిన పంచలోహ కలశం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పంచభూతాలతో సమ్మిళితమైన పంచకోశాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలుగా కూడిన పాంచభౌతిక శరీరానికి ఈ పంచలోహ కలశం ప్రతీక. సభామండపం, ప్రదక్షిణాపథాలు, అద్భుతమైన కళా సంవిధానాన్ని ఆవిష్కరించే నిర్మాణాలతో ఈ ఆధ్యాత్మిక సన్నిధి ఆకట్టుకుంటుంది.
మఠం బాహ్య కుడ్యాలపై అందమైన నగిషీలతో పాటు ఈ మఠానికి పీఠాధిపత్యం వహించిన 7 మఠాధిపతుల విగ్రహాకృతులు దర్శనీయమవుతాయి. ఈ కుడ్యాలపై శరణు బసవేశ్వరుడి వివిధ శిల్పాకృతులు గోచరమవుతాయి. మఠం లోపలి భాగం సువర్ణమయంగా గాజు పలకలతో అమరి ఉంటుంది. నిజాం సంప్రదాయ శైలిని ఆవిష్కరిస్తూ గాజు గోళాల అమరికతో కూడిన అలంకృత సాధనాలు వేలాడుతూ ఆకట్టుకుంటాయి. మొఘల్ పరిపాలనా కాలంలోనే హైదరాబాద్ నిజాం ఈ మఠాన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేశారు. అలనాటి నిర్మాణ శైలి, కట్టుబడుల రీతులు నేటికీ ఆకట్టుకుంటున్నాయి. కన్నడ భాషలో కలబురిగి అంటే రాతి భూమి అని అర్థం. అలాంటి కలబురిగిలో శిలలను వినియోగిస్తూ ఎన్నో రాజవంశీకులు అద్భుతాల్ని సృష్టించారు. ఆ పరంపర శరణు బసవేశ్వర మఠం నిర్మాణంలోనూ కొనసాగింది. విశాలమైన లోగిలిలో ఉన్న ఈ మఠం పక్కనే మ్యూజియం, చెరువు నెలకొని ఉంటాయి. రాత్రి సమయంలో ఈ మఠం విద్యుత్ దీపాల అలంకారంతో మెరిసిపోతుంటుంది. మఠానికి అభిముఖంగా పెద్ద దీపస్తంభం ఉంటుంది. మఠాన్ని సందర్శించిన భక్తులు ఈ ప్రదేశంలో దీపారాధన చేస్తారు. ముఖ్యంగా గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతి వారం ఈ మందిరం భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् శరణు బసవేశ్వర మఠానికి సంబంధించి రథోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ చరిత్రాత్మకమైన రథోత్సవాన్ని వీక్షించడానికి దేశ విదేశాల నుండి భక్తులు హాజరవుతారు. ఈ సందర్భంగా శరణు బసవేశ్వర వినియోగించిన పాదుకలు, ఆహార పాత్ర, దుస్తులు, రుద్రాక్షమాలికల్ని ప్రదర్శిస్తారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వీటిని ప్రదర్శించడం విశేషం. శరణు బసవేశ్వరుడు వినియోగించిన వస్తు సముదాయంతో పాటు లింగ కరడిగే అని వ్యవహరించే శరణు బసవ ధరించిన ఇష్టలింగాన్ని, ఆ శివలింగాకృతి అమర్చిన గంధపు చెక్క తొడుగును ప్రదర్శిస్తారు. ఈ సందర్భంలో ఈ ప్రాంత రైతులు తమకు పండిన పంటలో కొంత భాగాన్ని మఠానికి సమర్పిస్తారు. ఉచిత అన్నదాన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి విరాళాల్ని, ధాన్యాన్ని సమర్పణ చేస్తారు. శరణు బసవేశ్వరుడి వర్ధంతిని పురస్కరించుకొని రథోత్సవం, జాతరల్ని నిర్వహిస్తారు. ఈ జాతరలో పాల్గొనడానికి భక్తులు తమ గ్రామాల నుండి మఠానికి పాదయాత్రగా సమూహంగా తరలివస్తారు. ప్రసాద భట్ల అంటే శరణు బసవుడి ఆహారం స్వీకరించిన పాత్రకు, లింగ సజ్జికే అంటే శివలింగాన్ని ఉంచిన రక్షణాత్మక పెట్టెను దర్శించి భక్తులు తరిస్తారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆ మఠం సమీపంలో ఒక పశువుల సంతను ఏర్పాటు చేస్తారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి పశు సంపద ఈ ప్రాంతానికి తరలి వస్తుంది. శరణు బసవేశ్వర అనుగ్రహంతో కొత్త పశువుల్ని ఈ సంతలో కొనుగోలు చేశామని భక్తులు ఈ సంతను సందర్శించాక పేర్కొనడం సంప్రదాయం. ఈ భావన వల్ల తమ పాడి పంటలు సమృద్ధి అవుతాయని విశ్వాసం. గుల్బర్గాలోని రాఘవేంద్ర కాలనీ, బ్రహ్మపూర్ ప్రాంతంలో ఈ మఠం నెలకొని ఉంటుంది.
వీరశైవ మత స్థాపకుడు బసవಣ್ణ, శరణు బసవేశ్వర విగ్రహాకృతులు జంటగా ప్రధాన మందిరంలో గోచరమవుతాయి. బంగారు వర్ణంలో భాసిల్లే ఈ విగ్రహాకృతులు సంపూర్ణ అలంకృతంగా ఆకట్టుకుంటాయి. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం మృత్యుర్న శంక న మే జాతి భేద పితా నైవ మే. శరణు బసవేశ్వర కాయక దాసోహం అనే జంట సూత్రాలకు ప్రాధాన్యతనిచ్చారు. కాయకం అంటే కష్టించి పనిచేసి ఆ కష్టఫలంతో వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించడం. దాసోహం అంటే దాతృత్వం, నిస్వార్థంగా సమాజం కోసం ఏదైనా చెయ్యాలి. సమాజానికి చెందినది ఏదైనా సరే ఎలాంటి వివక్షకు తావు లేకుండా అది సమాజానికి చెందాలి. ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్న అసమానతల్ని తొలగించడానికి అందరూ కృషి చేయాలని, అదే ఈశ్వరానుగ్రహానికి కారకమని ఎన్నో శతాబ్దాల క్రితమే శరణు బసవేశ్వరుడు ఉపదేశించారు. సమాజంలోని పెట్టుబడిదారీ వ్యవస్థను, భూస్వామ్య విధానాల్ని శరణు బసవేశ్వర తీవ్రంగా ఖండించారు. శరణు బసవేశ్వర తల్లిదండ్రులు బసవేశ్వర సంగమ్మ, మల్లక్కప్ప. సమాజంలో అసమానతల్ని తొలగించడానికి, సామాజిక సమానత ద్వారా శాంతిని ఏర్పాటు చేయాలనే సంవిధానానికి స్ఫూర్తిని, ప్రేరణను శరణు బసవేశ్వర ఆయన తల్లిదండ్రుల నుంచి పొందారు. ఆ కాలంలోనే శరణు బసవన్న తల్లిదండ్రులు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. ఆ ప్రభావం శరణు బసవేశ్వరపై తీవ్రంగా పడింది. అభ్యుదయ భావాలు ఆయనలో బాల్యంలోనే అంకురించాయి. ఆ భావజాలం శరణు బసవేశ్వరుడి ఉపదేశాలు, సందేశాలలో వ్యక్తమవుతుంది. ఈ సన్నిధి ఎందరిలోనో ఉత్తేజాన్ని నింపింది. మహాత్మా గాంధీ ఈ మందిరాన్ని ఎన్నోసార్లు దర్శించి ధ్యానం చేశారు. వర్గరహిత, కులరహిత సమసమాజాన్ని దక్షిణ భారతదేశాన 12వ శతాబ్దంలోనే ఆవిష్కరించిన బసవేశ్వరుడు సామాజిక స్ఫూర్తి ప్రదాత. బానిసత్వ నిషేధం, అంటరానితనం, లింగ వివక్ష, అవిద్యల్ని రూపుమాపి ప్రాచీన శైలిని సంస్కరించి సర్వజనామోదయోగ్యంగా దానిని తీర్చిదిద్దారు. సామాజిక జీవన విధానంగా మలిచి ఉద్యమప్రాయంగా పరవళ్లు తొక్కించాడు. ఆయన ఆవిష్కరించిన సిద్ధాంతాలు, భావజాలాలకు ప్రత్యక్ష దర్పణం ఈ కలబురిగిలోని శ్రీ శరణు బసవేశ్వర మందిరం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.